ప్రసాద్ గారు నా దగ్గరికి వచ్చి విశ్వనాథ కార్యక్రమం చేద్దారంటే మీరు చాలా ఇబ్బంది పడతారు ఈ కార్యక్రమం, ఎందుకంటే పాటలు ఉండవు, ఆయన సినిమాలు కూడా చాలా తక్కువ, అంటే ఎన్నొత్తే అన్నే చాలండి, ప్రోగ్రాం చేయాలని పట్టుదలతో సివి ప్రసాద్ గారు ఈ కార్యక్రమం పెట్టారు. పెట్టినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాలి. విశ్వనాథ్ గారి కోసం అందరికీ తెలుసండి, వాళ్ళ తాతగారి కోసం తెలిసిన వాళ్ళు ఎవరు ఉండుంటారు నాకు తెలుసుండగా. వాళ్ళ వంశం, వీళ్ళు తాతగారు ఏం చేశారంటే అండి, ఆ రోజుల్లో ప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళకి భోజనాలు పెట్టివారండి. ఉద్యమంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తాతగారు భోజనాలు పెట్టివారని చెప్పి ఈయన్ని కేసు కట్టి జైల్లో వేసారండి తాతగారిని, స్వతంత్రం ఉద్యమంలో చేసినది. భోజనం పెడితే ఎస్ఐ గారు వచ్చి, ఏమండి మీరు ఎంతోమందికి సేవ చేస్తారు, మీలాంటి వాళ్ళు జైలుకి వెళ్ళడం నా మనసు ఒప్పుతలేదని ఎస్ఐ గారు వెళ్ళి అడిగితే, మీరు భోజనం పెట్టలేదని రాసుకుంటామండి మేమంటే, వద్దొద్దు అలా కాదు, మీరు భోజనం పెట్టానని రాసి నన్ను జైల్లో పెట్టండి అన్న మహానుభావుడు. ఇంకోటి ఏంటంటే, జైల్లో ఉన్నప్పుడు ఆయన ఏం తిన్నారో ఎవరికి తెలియదండి, కొబ్బరి ముక్కలు తిని కొబ్బరి నీళ్లు తాగి జీవితం గడిపాడండి. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తిండి తిని అలవాటు పడిపోయి అదే తిండి తిని కాలం చేసిన మహానుభావుడు తాతగారండి. ఆయన వంశంలో పుట్టినోడే మన విశ్వనాథ్ గారండి.